కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి ఈ గుడి పక్కకే మనకి నాగరేశ్వర స్వామి టెంపుల్ ఉంటది. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఏంటంటే కొద్దిగా మన బంతిపోచమ్మ గుడి నుంచి కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్ లా భీమేశ్వర స్వామి ఆలయం అని చెప్పి ఉంటది. ఇది మస్తు బ్యూటిఫుల్ ఉంది. ఇది ఆ వీడియో కూడా చూడండి, కింద లింక్ పెడతాను మీకు. వీడియోతో కంటిన్యూ లాస్ట్ వరకు. రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చినాము. ఇదే మన గోపురం. Hello guys, welcome back to our channel DJ Kaushik Official and welcome back to the new video. So ఈరోజు డే 2 అన్నమాట. మనకు వెమ్లవాడ ఇగో పొద్దుగాల వ్యూ ఎట్లుందో చూడొచ్చు మీరు. జబర్దస్త్ వ్యూ ఉంది ఇక్కడ. మేమైతే ఇక్కడ గ్రౌండ్ ముంగట్ని వేసుకున్నాం కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది. నిన్న నైట్ కూడా ఇక్కడ బాల్కనీలో ఎక్కడనే చైర్లు వేసుకొని మంచిగా ఎంజాయ్ చేసినాం ఈ వ్యూకి. అండ్ ప్రజెంట్ అయితే మనం అంతా రెడీ అయిపోయారు. నేనే కొద్దిగా లేట్ రెడీ అయినా ఇప్పుడే. అండ్ ఇప్పుడు ఏంటంటే మనది బోనాలు చేస్తారు. సో ఇప్పుడు బోనాలు స్టార్ట్ చేసారు మన దగ్గర పూజించుడు అవన్నీ. సో బంతిపోచమ్మ దగ్గరికి మనం ఇప్పుడు బోనాలు ఎక్కడికి పోతున్నాం అన్నమాట. సో పిలుస్తారు మన వాళ్ళు. ఏమైంది? నీ పేరేం పేరు? నా పేరు భారతి. ఏడుంటావు? అంగట్లో. ఫైనల్ అయితే ఇప్పుడైతే మనము ఒడిబియ్యం అంట కలిపేసినాం అన్నమాట. సో మమ్మీ చెప్తారంటే ఒకసారి విందాం ఏందాం కథ అనేది. బంతిపోచమ్మకు బోనాలు చేసినాము, కొబ్బరికాయలు కూర్చున్నాము, ఒడివాళ్ళు కలిపేసినాము, అన్ని రెడీ అయిపోయినవి. ఇక మేము రెడీ అయ్యి గుడికి వెళ్ళాలండి. మీరు మాతో పాటు కూడా వచ్చేసేయండి. ఏడికి వస్తారా చూసారు అందరూ వీడియో చూసి మీరు రండి అని చెప్పు. బంతిపోచమ్మకి జై. అయిపోయి అట్లా చేద్దామని బట్టి డాన్స్ డాన్స్ నువ్వు కూడా పోతా డాన్స్ ఆడదా కిందికి రా. డాన్స్ ఆడదా డాన్స్. సో హలో గైస్, మా కౌశిక్ శాఖ వస్తుంది బోనాల దగ్గర. సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. జై బంతిపోచమ్మ తల్లికి, బంతిపోచమ్మ తల్లికి. నాకు ఎవరు పెట్టి నువ్వు కానీ బంతిపోచమ్మ తల్లికి. అసలు ముంగట రావాలి వెంకలీలో వీడియో తీస్తున్నాం. కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి కొత్త బట్టల్ ఎత్తినామే బోనాల్ పాయసాలు తెచ్చినామే. పెద్ద చెట్లుండే పోషమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ. కట్టమ్మా
ఫైనల్ అయితే మనం బంతిపోషమ్మ గుడి కాడికి అయితే వచ్చేసినాం అన్నమాట. మీరు చూసుకుంటే ఇన్ని గుడి అండిగా మన వాళ్ళు అయితే అందరు వెళ్ళిపోయారు లోపలికి. నేను వీడియో ఇచ్చాడని చెప్పి ఆగినా అన్నమాట. మన వాళ్ళంతా పెట్టినారు. అమ్మాయి ఆడ ఆగింది మొత్తం ఈడ. ఇది లైన్ అన్నమాట. ఇది బోనాలు తీసుకొని వస్తారు అందరూ. అబ్బుల్దా నడవాలి దా ఎంచుకుంటా అయిపోయింది. కడియాలి కడి చీర కడి చీర కాదు పట్టుకోవాలి. సో చూద్దాం లోపల మనకి వీడియోగ్రఫీ అలా ఉందో లేదు చూద్దాం. అలా ఉంటే వీడియో తీస్తాం లోపలిది. సో ఇడికైతే వీడియో ఆపేస్తా జరా. నేను ప్రదీప్ అన్న బండి పెట్టిపోయింది కదా. ఇంకో మీద ముంగడు పోయిందా ఇదన్నమాట బంచిపోచమ్మ టెంపుల్. మనం అక్కడికైనా ఎంట్రీ ఉండే. ఎంట్రీ అయ్యి లోపల పోయి మనము బోనాలకి ఎక్కించేసుకొని సాకాయికి ఎక్కించేసి సాకా ఇక్కడ పెడతారు అనమాట. బోనం అనేది లోపల ఎక్కియాలి. సో ఎక్కించేసి బయటికి వచ్చినాము. సో టెంపుల్ కానీ బయటికి రాగానే ఎగ్జిట్ కాగానే ఇక్కడ మనకి మంచిగా అంటే అమ్మవారికి ఎక్కడానికి చీర గాని కొబ్బరికాయ అగరబత్తీలు మళ్ళా పసుపు బొట్టు బియ్యము ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ గుడి పక్కకే మనకి నాగరేశ్వర స్వామి టెంపుల్ ఉంటది. గుడి పక్కకే మనకి నాగరేశ్వర స్వామి టెంపుల్ ఉంటది. మా వాళ్ళు ఎడిపోతారు ఎడిపోతారు కోడి దేనికేనా. సో ఇదే అన్నమాట ఆ టెంపుల్. ఓం నమ శివాయ. ఇదన్నమాట టెంపుల్ ఇది. ఇంకా మన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు రిలాక్స్ అవుతారు బోనం ఎక్కించేసి. చెప్పు బుజ్జి. బంతిపోచమ్మకు బోనం ఎక్కించాము. నాగేశ్వర ఆలయంలో కూర్చున్నాము. జగమంతా కదరా చంగమా. ఇంకా ఇంకేం ఇంటికి వెళ్ళి వంట చేసుకుని భోజనం చేయాలి. ఏం వండుతారు? కోడి కూర. ఆల్రెడీ పప్పు బగారా రైస్ అన్ని వండేసి వచ్చాము. ఇప్పుడు వెళ్ళి కోడిని కోసేసి ఇంటికి వెళ్ళి కోడి కూర వండుకొని తినాలి. కోడి కోయలే కదా ఇంకా వీడియోలో చూపించలే. సో ఇది టెంపుల్ ఇదన్నమాట. ఎంట్రన్స్ ఇదే అన్నమాట. కానీ లోపలికి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలా లేదు. సో చూద్దాం ఇంకా ఏమవుతుందో. మనలు కోడిని దేనికే ఇప్పుడు కోడిని తెచ్చినాక అలా కోడి కోసేసి కదా మంచిగా అలా కాదాం లెగ్ తీసి 2 రోజులు లేకుండా నాన్ వెజ్ తినాక. సో మీరు కూడా రండి ఒకసారి, కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి ఒకసారి అందరు. ఆమె కోడి తీసుకోండు నా ముక్కు కాలేజీ పెడుతుంది. అది దూరం పెట్టు. ఎంత? 900 నాటుకోడి. నాటుకోడి 900. ఎన్ని కిలోలు? కిలో ఎక్కువ. ఎట్లా కిలో వచ్చేసి 500 రూపాయలు. కిలో 500. మనకు 500 పడ్డది. మనకి డిస్కౌంట్ ఇచ్చిందంట ఆంటీ. మనం వీడియో ఇస్తుందని చెప్పి ఇచ్చిందేమో. సో ఇక్కడ గుడి ముంగట ఇట్లా గుడి గోపురం ముంగట్నే డప్పుల్ మోగ జోరు సప్పుల్ ఎంట యాట పిల్లల్ నాటుకోడి పుంజుల్ నీ తానకు బయలెల్లినమే. పట్టుకుందాం కడి. ఏంటంటే కొద్దిగా మన బంతిపోచమ్మ గుడి నుంచి కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్ లా భీమేశ్వర స్వామి ఆలయం అని చెప్పుకుంటది. ఇది కొంచెం బ్యూటిఫుల్ ఉంది. ఇది
బ్యూటిఫుల్, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఇది ఒకసారి. ఇలా పాత అన్ని ఏమంటారు మన లింగాలు, నందిలు ఇవన్నీ పెట్టినాయి ఇక్కడ. ఇది మేబీ గౌశాల టైప్ ఏమో లేవి ఇలా కనివి. అచ్చా మన గుడ్ల వెంబలవాడ గుడ్ల లోపల ఉంటాయి నంది మహారాజు, అవన్నీ ఇక్కడ నుంచి కడుతుంది అందుకని చెప్పేది కృష్ణుంది. మొత్తం నందిలు మహారాజు తెలిసి కడతారు అనమాట. సార్ ఫస్ట్ టెంపుల్ అవుటర్ టెంపుల్ బయటకి మొత్తం ఒకసారి దిగి తర్వాత లోపల ఎంట్రీ ఉందో లేదో తెలియదు లోపలికి వీడియోగ్రఫీకి. బయట అయితే ఇంకుదాం. గోపురం తీసుకుంటే ఎంత పెద్దగా ఉంది. మనకి వీడియో గురించి చేసారా 30లో, సో అందుకని కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది కొంచెం మంచి ఇక్కడికి వస్తుంది వీడియో. గోపురం కూడా అనిపిస్తుంది. పాత ఆలయం అనమాట ఇది. ఇక్కడ చూసుకుంటే అమ్మవారి గుడి. మీరు కూడా మొక్కారు మంచిగా. వీడియో మాత్రం హాస్పిటల్ చూడండి. ఇంకా ఉండేటి చూపానికే. ఇంకా మనది ఏంటంటే గుడి కట్టించుకోవడానికి అక్క అది రేపాట ముహూర్తం మంచిగా రేపి క్యాన్సల్ చేసేది. రేపటి ఇదే వీడియో బ్యూటిఫుల్ ఉంది కదా మంచిగా. జై శ్రీ కృష్ణ. ఇది మన శివలింగాన్ని అంతా రైస్ కూడా మంచిగా ప్రశాంతంగా తింటారు. పడిచే చూడు దగ్గరకు వచ్చి చూపిస్తున్నాయి. ఎంత పెద్ద ఉంది చూసుకుంటే మన బజరంగబలి టెంపుల్ అనమాట. జై శ్రీరామ్ అంట. సో ఇదన్నమాట. లోపలికి అయితే వీడియోగ్రాఫ్ అలాగే సైడ్కి వీడియో అయితే ఆపిస్తాను నేను. రైట్ నెక్స్ట్ కూడా కంటిన్యూ చేద్దాం. ఓం నమః శివాయ. అయితే మేము చికెన్ కూడా వండుకున్నాం మంచిగా క్రిస్పీ. ముక్కలలో మాంసం లేదు కానీ బొక్కలే ఉన్నాయి. సార్ ఏంటి సార్ అది?
ముక్కలలో మాంసం లేదు కానీ బొక్కలే ఉన్నాయి. అది జిమ్కి పోలేదు కోడి. అమ్మా ఎట్లుంది కూర? ఓ పడతామ్మా, ఎట్లుంది కూర? బాగుందా? వివాహ భోజనంబు వింతైన వంటకంబు దియాల వారి విందు. సో ఈ రెసిపీ అయితే మా అత్త వండిందన్నమాట. మా దగ్గర ఏమేమి వేసి వండినా మంచిగా వంట చెప్పొద్దా? ఈటీ అవి చిల్లా ఇక్కడ ఇద్దాం. అంతేనా? లాస్ట్ వచ్చే స్పూన్ కలిపింది. ఫైనల్ అయితే వీడియో చూస్తున్నారు కదా మీరు, వీడియో కంటిన్యూ చూడర్రి. ఎందుకంటే ఇది రోజు మాది డే 2 అన్నమాట. సో ఈరోజు ఏంటంటే మేము ఖాళీ మన బంతిపోచమ్మ దగ్గర బోనాలు ఒక్కటే చేసినాము. సో రేపు డే 3 కదా. సో రేపు డే 3లో ఏంటంటే మనం రేపు మనకి జర గుండు ఇల్లు చేయించడం ఉంది. అండ్ వేములవాడ గుడిలో మళ్ళొకసారి దర్శనం చేసుకునేది ఉంది. అండ్ ఆడికి నుంచి మనకు కొమరల్లి వేడి ఉంది, కొమరల్లి కొండపోచమ్మ. అది ఇంకొక వీడియో వస్తుంది అన్నమాట మీకు, కొమరల్లి కొండపోచమ్మ అది. సో ప్రస్తుతానికి అయితే నేను ఏడున్నా అంటే మన వేములవాడ పార్కింగ్ ఏరియాలో ఉన్నాయి. ఇదంతా పార్కింగ్, మన కార్ ఏరియా ఉంది. ఇక్కడ చూసుకుంటే మీరు పార్కింగ్లో దగ్గరికి కళ్యాణ కట్టు. అండ్ దీనికి ఎంట్రీ వచ్చేసి గేట్ ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడికి నుంచి మీరు ఇక్కడ పార్కింగ్ చేసుకొని గమ్ముని ఇట్లా లైన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇట్లా సీదా గుడ్లకు లైన్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ మేమైతే ఇక్కడ లాడ్జ్ ఇక్కడ తీసుకున్నాం అనమాట. టోటల్ 6 బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి నార్మల్ సింగిల్ బెడ్రూమ్ అయితే 4 మెంబర్స్కి అట్లా, నార్మల్ అయితే 500, ఏసీ అయితే 800. అండ్ ఈ డబల్ బెడ్ది కొద్దిగా 8 మెంబర్స్ దాకా ఉండొచ్చు ఆ రూమ్లో. ఆ రూమ్ వచ్చేసి నార్మల్ అయితే 800, 1000 అంటారు. ఏసీ వచ్చేసి 1200 to 1500 అని అంటారు. సో మీరు వచ్చి రీజనబుల్గా మీరు మాట్లాడుకొని, ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అది. అండ్ అక్కడ చూసుకుంటే చెరుగు, ఇది అసలుకి చెరుగు ఉండేనంటే ఇదంతా మొత్తము. సో చెరుగు మొత్తం పోయి అట్లా ఇప్పుడు ఆడుంది చెరువు కట్టు. మీకు చూసుకుంటే జూమ్ చేసి చూపిస్తున్నారు అనుకోండి, చెరువు కట్ట కనిపిస్తుంది కదా, ఇదన్నమాట చెరుగు ఈడుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ ఇట్లనే కొద్దిగా ఇగో ఇక్కడ చూసుకుంటే జాయింట్ వీల్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ జాయింట్ వీల్. అండ్ ఇట్లా ఎగ్జిబిషన్ కూడా అవుతుంది అన్నమాట ఇక్కడ. ఇవి లాడ్జ్లు 6 లాడ్జ్లు ఉన్నాయి దగ్గర, గుడి దగ్గరకు ఉన్నాయి ఇవి. లేదంటే అక్కడ సైడ్ కూడా ఉన్నాయి లైన్గా రూమ్స్ మీకు, లాడ్జెస్. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ తీసుకోండి. సో ఇది నేను చెప్పాల్సింది. స్టే ట్యూన్. రేపు మార్నింగ్ లేచి మనకి ఎర్లీ మార్నింగ్ అవ్వాలి, రేపు జల్దీ లేచి, ఎందుకంటే కొమరల్లి కూడా అవ్వాలి, కొండపోచమ్మ కూడా అవ్వాలి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు జల్దీ పోయి గుండెలు ఇట్లా వేయించుకొని స్నానాలు ఇట్లా వేసుకొని, గుండంలో వాటర్ లేవంటారు చూద్దాం రేపు. సో రేపటి వరకు చూడరు వీడియో లాస్ట్ వరకు. చలో రైట్. చేతులు పట్టుకొద్దా? ఏ గుండు ఇంటికి వెళ్ళి పట్టుకుంటుండు, అది పట్టుకుంటు. అయ్యా మంచిగా ఉన్నది. మంచిగా ఉంది. 2 టెంకాయలు తీసుకోవాలి. రాజేశ్వర రాచనగరిని ములవాడ రావణ. సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనం దర్శనంకి వచ్చేస్తాము వేములవాడ. ఇది అజీబ్ అనిపిస్తావా? సేమ్లే
గుండు చేయించుకున్నాం అన్నమాట. మనం దేవునికి మొక్కులు అనేది చెల్లించుకున్నాం కదా, అట్లా గుండు చేయించుకున్నాం. ఇంతకుముందు వీడియోలో చేపిస్తున్నాం. ఏమైంది గుండు బాస్? మమ్మీ కూడా చేయించుకుంది. చిన్నోడు ఏమైంది? ఎందుకంత జల్ది జల్ది పడుతున్నాను? ఇక కొట్టుపో, మొక్కేసిన నేను. ఓ వాడదామా చెప్పు. గుడికి వచ్చినాము, లోపలికి పోతున్నాము. ఏ గుడికి వచ్చినావు? అది రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చినాము. కొబ్బరికాయలు కొడుతున్నాము. ఇదే మన గోపురం. సో ఇక్కడ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలా లేదు లోపల. సో మనం దర్శనం చేసుకొని వచ్చినాక కలుస్తాను నేను. ఇక మళ్ళా వీడియో స్టార్ట్ చేస్తాను మళ్ళా. ఇక్కడ సీదా మనకి కుండలి ఇప్పుడు. సో అది నెక్స్ట్ వీడియో వస్తుంది అన్నమాట. ఈరోజు డే 3 మీకు చెప్పడం మర్చిపోయిన. డే 3 పొద్దున లేచి గుడిలో వేపించుకొని స్నానం చేసుకొని ఇప్పుడే గుడికి వచ్చేస్తాము. ఇక స్నానం చేసుకుని దర్శనంకి వచ్చాము. లోపలనైతే మొబైల్ అలా చేస్తున్నాం. భక్తుల యొక్క టెలిఫోన్ భద్రపరచడం ఇది సెల్ ఫోన్స్ కౌంటర్. ఇడ మన మెయిన్ ఎంట్రన్స్ కాడనే. ఇది కమాండ్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ కమాండ్. ఇది గర్భగుడి ఒకటే ఎంట్రన్స్. ఏమైంది? ఎంత అది? 100 రూపాయలు. అది 100 రూపీస్ అంట కాసి. ఇది ఇక్కడ పోవడం వచ్చి ఇది కళ్యాణ కట్టు లోపల ఎంట్రన్స్. ఇది గుండె చేసుకునేది ఇక్కడ ఒకటి ఉంది, ప్లస్ ఇక్కడికి కిందికి డౌన్ కోవాలి, డౌన్ లో పోవాలి. 2 ఉంటాయి గుండె చేయించుకోనికే. మేమైతే ఇక్కడ డౌన్ లో పోయి చేయించుకున్నాం గుండు. కొబ్బరికాయలు ఉచితంగానే కొట్టబడుతుంది. కొబ్బరికాయల కోసం వారికి ఎలాంటి డబ్బులు ఇవ్వరాదు. మరియు ఆలయ ప్రాంగణంలో స్వామి ఫ్రెండ్స్ ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మనది. అండ్ ఏంటంటే ప్రసాదం తెచ్చా. ఏం తింటున్నావు? గుండు ఏం మొక్కుదని చేయించుకున్నావు? ఏం కదా గుండు మొక్కుకొని కొట్టిన ఏంది ఏంది ఏం కదా ఏం తింటున్నావు? మంచి మొక్కుకున్న ఆరోగ్యం మంచిగా ఉండాలని మొక్కుకొని గుండు చేపించుకున్నాను. దర్శనం అయిపోయింది. పులిహోర తీసుకొని ప్రసాదం తింటున్నాను. లడ్డూలు పులిహోర తీసుకొని. बोलो मियाँ कुछ तो भी फीडबैक देना तुम भी. क्या बोलना चाह रहे पब्लिक को? बोलो. मैं खाना खाना चाह रही. तुम खाना खाने से पब्लिक को क्या बोल रहे? तू कुछ भी नहीं, तुम तो खाना खा. जब बढ़ता मत తింటున్నా. అది ఒకటి డైలాగా. చెప్పి రాజన్న దర్శనం చేసుకున్నా చెప్పు. నీ రాజన్న దర్శనం చేసుకున్నా, పిల్లలకు గుండెలు పట్టించిన, పులిహోర తింటున్నా కూర్చొని. పులిహోర నిమ్మకాయదా లేకపోతే చింతపండుదా? చింతపండు. చెప్తానమాట. వీడియో అయితే ఎడిట్ చేసేస్తున్నది పార్ట్ 2 అన్నమాట. వీడియో అది కొమ్మరెల్లిది కొండపోచా ఇంకొక వీడియో వస్తుంది. అది పార్ట్ 2 వస్తుంది అన్నమాట. సో ఆ వీడియో కూడా చూడండి, కింద లింక్ పెడతాం మీకు. సో వీడియోతో కంటిన్యూ లాస్ట్ వరకు. సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఇప్పుడే మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ 12 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏడున్నామంటే ఇది ఎగ్జిట్ వే. ఇది టెంపుల్ కానీ బయటికి రాగానే క్లాన్ ఈ లైన్లోకి ఎంచాలి. క్లాన్ బయటికి రావాలి. సో బయటికి రాగానే మనకు ఏంటంటే పంచలు అది ఇది ఒక షాప్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఇది ఒక షాప్ ఉంది ఇక్కడ. అండ్ ఇదే లైన్లో ఇట్లా వస్తే ఇక్కడ చీరలు, దేవుళ్ళకి లెక్కించిన చీరలు అవి సేల్ చేస్తారన్నమాట ఇక్కడ. అండ్ ఆడ వచ్చేసి మన లడ్డు ప్రసాదం కౌంటర్ అన్నమాట. సో మనదైతే బై గాడ్ గ్రేస్ జల్దీ దర్శనం అయిపోయింది. ఇక మా వాళ్ళు ఇప్పుడే ప్రసాదం ఇట్లా తీసుకొని తిన్నారు. తిని మళ్ళా
మనకి లేట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు మనం కొబ్బరిల్లి పోవాలి, అడిగి కొండపోచమ్మ పోవాలి. ఈరోజు డే మొత్తం స్పెండ్ అయిపోతుంది మనకి ఇక్కడ. సో ఆ వీడియో అనేది ఇంకోటి వస్తుంది అనమాట, కొబ్బరిల్లి కొండపోచమ్మది. సో ఆ వీడియో కూడా మీరు కంపల్సరీ వాచ్ చేయండి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, సైనింగ్ ఆఫ్.